పద్మమ్మ అయితే సింహాద్రితో ఇలా అంటూ ఉంటుంది. ఏ జన్మలోనో ఆ లాయరమ్మకి మన బిడ్డకి ఏదో బంధం ఉందయ్యా, లేకపోతే అన్నీ ఇలా కుదురుతాయా, ఇలా జరుగుతాయా? ఏదో జన్మలో వాళ్ళిద్దరికీ ఏదో బంధం ఉందయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి పద్మమ్మ వైపు చూస్తూ ఉంటుంది. ఇక సింహాద్రి అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏ జన్మలోనే ఎందుకు పద్దాలు, ఈ జన్మలోనే. ఎందుకంటే నువ్వు ఆ లాయరమ్మని నీ తోబుట్టువుగా దత్తత తీసుకున్నావు కదా, అందుకు ఆ లాయరమ్మకు కూడా మన బిడ్డే కదా అవుతుంది. అందుకే ఈ పూజలు చేసి ఆ ఫలితం లభించుకుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పద్మమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. అది కాదయ్యా, వాళ్ళిద్దరికీ ఏదో పేగుబంధం ఉంది. వాళ్ళిద్దరూ గత జన్మలో తల్లి కూతుర్లు అయి ఉంటారు అని అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సింహాద్రి అయితే ఎందుకులే అలా అనుకుంటావు, ఈ జన్మలోనే ఆ బంధం ఉందని అనుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో పద్మమ్మ అయితే లేదు, గత జన్మలో వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లే, అది మాత్రం నాకు స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి పద్మమ్మ అయితే సింహాద్రితో అలా అంటూ ఉంటుంది. ఆ మాటలు విని కుట్టి అయితే కంగారు పడుతూ ఉంటుంది.